చెప్పు చెప్పు బాబాయ్, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ఇది చంద్రబాబు వచ్చిన అంతా బాగానే ఉంది. భోజనం అన్నీ వసతి బాగానే జరుగుతుంది. ఇతర పనులు కూడా బాగానే జరుగుతున్నారు. అంతా బాగానే ఉందండి. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది? నిదానంగా చేస్తే జరుగుతుంటాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? అది ఆ ప్రభుత్వం అంతా తింటమే కానీ చేసేది ఏం లేదు. ఈయన చేస్తున్నాడు, అన్నీ అందరినీ జాగ్రత్త చూస్తున్నాడు. నెక్స్ట్ సారి ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాను? ఇదే ప్రభుత్వం చంద్రబాబు ఇదే రావాలని కోరుకుంటున్నాను నేను. అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ నేనే రాబోతున్నాను అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? రాదనుకుంటున్నాను. ఇదే పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ఇదే వస్తుంది. ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ లేదు. చంద్రబాబు వస్తాడే అనుకుంటున్నాను. వాళ్ళ బాబు అది కూడా ఆయన కూడా బాగా చేస్తున్నాడు. కుడు కూడా నారా లోకేష్ గారు, నారా లోకేష్ కూడా బాగానే చేస్తున్నాడు. అదే వస్తుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అంటే అమరావతిని ఇప్పుడు రాజధానిగా చేసి డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చేస్తే మంచిది. ఇది అన్ని అంటే ఏది గత ప్రభుత్వం 3 రాజధానులుగా పెడదాం అనుకుంది. మంచిది. విజయవాడ డెవలప్ అవుతుంది, రావాలని కోరుకుంటున్నా. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది చేసేది ఏం లేదు. చేస్తా ఉంటాం కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క మాటలో ఏం చెప్తారు? ఇవి బాగానే చేస్తుంది. మళ్ళీ వస్తారని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం చెప్పడానికి ఏం లేదు. ఏమైనా అభివృద్ధి లేదు, ఏమీ లేదు. జగన్ చేసిన పథకాలకు పేర్లు మార్చి పెడుతున్నారు తప్ప దాని తర్వాత ఏమి చేసింది ఏం లేదు. మీ వైపు నుంచి మీరు చెప్పండి, కానీ ఒక్క పథకమన్నా కొత్తది వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇచ్చాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? తన అననూయులకు, తన అనుచరులకు తప్ప స్టేట్లో ఎక్కడైనా మేలు జరిగిందా? మరి వాళ్ళు చెప్పే పథకాలు ఎవరికి వెళ్తున్నట్టు? 66 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం వేసని నారా లోకేష్ స్వయంగా చెప్పారు. విద్యాశాఖ 79,30,000 మందికి జగన్ వేశారు. వీళ్ళు ఒక్క నిమిషం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నప్పుడు పెరగాల తగ్గాల? మరి ఎందుకు తగ్గినాయి? అట్లా కాదు కదా, అట్లా తీసుకోకూడదు కదా. నేను చేస్తా అన్నప్పుడు చెయ్యాలి అంతే. ఇంకా దానికి కట్ ఆఫ్ 80%, 70% ఉండకూడదు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, జగన్ గారి హయాంలో 4 ఏళ్ళు అమ్మఒడి వచ్చింది, కానీ ఇప్పుడు 2 ఏళ్ళు రాలేదు. అడగలేదు అంతే, ఇంకా రాదని తెలిసిపోయింది అంతే. ఇంకా అంతే. అభివృద్ధి అన్నా జరుగుతుందా ప్రభుత్వం వచ్చాక? నాకు తెలిసి అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జగన్ గారు జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంటారు? వచ్చి తిరిగితే ఖచ్చితంగా సీఎం అవుతాడు. 3 పార్టీలు ఉన్నాయి కూటమిలో, నో ప్రాబ్లం. 15 ఏళ్ళు మేమే కలిసి ఉంటాం, మా పార్టీలే ఉంటాయని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2.5 సంవత్సరం అయిపోయింది. మీరు బాగా గమనించారో లేదో? నిన్న కూడా మోడీ గారు వచ్చారు, డైరెక్ట్ పవన్ను కలిశారు, డైరెక్ట్ చంద్రబాబును కలిశారు. ఇద్దరిని కలిపి కలవలేదు.
ఇంకా ముందు ముందు చాలా లుకలుకలు ఉంటాయి. ఫైనల్గా ఒకే ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? పాత సీసాలో కొత్త సారా. అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద నా ఒపీనియన్, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక మాట, సంక్షేమ పథకాలు ఇచ్చేసామని ఒకసారి, ఇంకా వస్తున్నాయి పెట్టుబడులని ఒకసారి, ప్రజల్ని బాగా మెప్పుపెట్టి నిత్యావసర వస్తువులు, అనేక రకమైన వస్తువులు ధరలు పెంచి సామాన్యులు ఎంత బాధపడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. మరి అన్నీ గమనిస్తూ ఉంటారు ప్రజలు గమనిస్తారు, మంచిదానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది సో అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా, ప్రభుత్వం అయితే చెప్తుంది, ఇందాక చెప్పారు, మొత్తం పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఎవరు ఏ పెట్టుబడులు ఆయన తెచ్చినాయని నేను తెచ్చానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప, మేము తెచ్చాము, ఇది నేను తెచ్చానని ఎక్కడైనా ఉందా? ఈ రోజు కూడా ఇందాక తిరుపతి దగ్గర శంకుస్థాపన జరిగింది. అది ఎవరు తెచ్చారనేది ప్రజలకు తెలుసు. ప్రజలు అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ స్పందన ప్రజలే చెబుతున్నారు, ఎవరు నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఈ ప్రభుత్వం చెప్పేది, కూటమి ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతంలో రాయలసీమలో ఎక్కువ పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. వాస్తవంగా జరుగుతుందా? పేపర్ మీద చెప్తున్నారా? పేపర్ ఏబిఎన్, టీవీ5 పేపర్ అంటే ఆ పేపర్ అని లేదు, నేను ఈ పేపర్ మీద చెప్తున్నారా? గ్రౌండ్ నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం ఒక మాట నేను చెప్తున్నాను, 4 ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళని లేపి 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 పెడుతున్నాయి తప్ప ప్రజలకి ఒక పథకం వెళ్తలేదు. ఒక పథకం ఇంతవరకు ఒక్కడు చెబుతానన్నా, భర్తలు చనిపోయి ఎంతమందే ఉన్నారు, ఒక్కళ్ళకన్నా పెన్షన్ ఎప్పుడు ప్రభుత్వం అనేది 2,60,000 కోట్లు ఏ డబ్బులు ఎటుపోతున్నాయి? జూన్ 12కి 2 ఏళ్ళు లేదు ప్రభుత్వం వచ్చి, ఆ రోజు వదులుతారు. 8 లక్షల పింఛన్లు తీసేశారు. వీళ్ళు ఈకపోగా పాత జనాలు, ఇప్పుడు భర్త లేని వాళ్ళు బయటకు పోయి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళే మందుల ఖర్చుగా అయ్యే డబ్బులు వాడుకునే వాళ్ళు ఉంటారు, ఆ పెన్షన్లే తీసేశారు. వికలాంగుల పెన్షన్లు తీసేశారు. కొత్త పెన్షన్లు నోటిఫికేషన్లు అంటున్నారు, ఏది ఎప్పటికప్పుడు. వీళ్ళు మాత్రం జల్సాలకి జట్టిమానాలు ఏంటి, గవర్నమెంట్కి జనాల మీద భారం పడటమే తప్ప ఉపయోగం లేని ప్రభుత్వం ఇది. అంతే. ఫైనల్గా జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జనాల్లోకి జగన్ గారు వస్తే ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది ఆయన పాదయాత్ర? జగన్ అనే పర్సన్ జనాల్లోకి వస్తే ఆ విలయతాండం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఓకే. పాదయాత్ర సంగతి పక్కన పెట్టు, పెళ్ళిళ్ళకి వెళ్తేనో ఎక్కడికన్నా వెళ్తేనే జనాలు తండోపుతండాలు, వాళ్ళు వెళ్ళనీయకుండా అడ్డులు పెట్టినా కానీ జనాలు ఆ యొక్క తీసుకున్నారు. చెప్పాడు, చేశాడు, ఇచ్చేశాడు, అప్పు చేశాడు, చూపించాడు. మొత్తం ఎవడ జేబులో వెళ్లకుండా డీబీటీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి అందాల్సిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మొత్తానికి వెళ్ళినాయి. వీళ్ళు ఏయన్నా పిల్లలు ఎడ్యుకేషన్ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఆయన అన్ని కియా అనేది ఒకటి పట్టుకొని ఎలాడుతున్నాడు. కియా ఎవడు తెచ్చాడో జనాలకు అందరికీ తెలుసు. గూగుల్లో కొట్టమను, కియా తెచ్చింది ఎవరో తెలుసు. ఏం కియా, అన్ని బోగస్ మాటలు. మనం అనకూడదు. బాగా